హాయ్ అండి. నేను ఇప్పుడు పండు మిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ 1 కేజీ పండు మిర్చి 1 కేజీ మిరపకాయలు తీసుకోండి. ఫ్రెష్గా కడిగి అప్పుడే తొడిమలు తీసి ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోండి. ఇలా నెక్స్ట్ 250 ml ఆయిల్ తీసుకోండి. పల్లీల నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకోండి. వేరే నూనె నిలువ పచ్చడికి సెట్ అవ్వదు. అండ్ గార్లిక్ రెండు గుప్పెడంత తీసుకోండి. 2 గుప్పెట్లు తీసుకోండి 1 కేజీ పచ్చడికి. 1 కేజీ పచ్చడికి 2 టేబుల్ స్పూన్స్ ఆవపొడి, 2 టేబుల్ స్పూన్స్ మెంతుల పొడి తీసుకోండి. అండ్ పచ్చిమిర్చి ఇలా మెత్తగా ఉంటే మాత్రం పచ్చడికి పనికిరాదండి. ఇలా ఉంటే తీసి పడేసేయండి. స్ట్రాంగ్గా ఉన్నాయి మాత్రమే తీసుకోండి పచ్చడికి, అవే సెట్ అవుతాయి. అండ్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండకూడదు. నీట్గా తుడిచిపెట్టుకోండి. వాటర్ ఉంటే మాత్రం పచ్చడి ఖరాబ్ అవుతుంది. 250 గ్రామ్స్ సాల్ట్ తీసుకోండి. 250 గ్రామ్స్ చింతపండు తీసుకోండి. అవి రెండు ఇలా కోర్స్గా బ్లైండ్ చేసుకోండి. మిక్సీలో పట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఈ మిర్చి అండ్ గార్లిక్ గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇలా కోర్స్గా వచ్చేటట్లు గ్రైండ్ చేసి పెట్టుకోండి. గార్లిక్ వేసాను, మిర్చి వేసాను. వాటర్ వేయకూడదండి, మర్చిపోకండి. ఇప్పుడు పండు మిర్చి ఇలా పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. సో మనకి మిక్సీ మీద ఎక్కువ ప్రెషర్ పడదు, నీట్గా అయిపోతుంది. అండ్ ఇందులో గార్లిక్ కొంచెం వేస్తున్నాను. ఈ వాటర్తో ఇంకా మంచి బ్లెండ్ అవుతుంది కాబట్టి. అండ్ మనకి ఇలాంటి మిర్చి కూడా వెళ్తుందండి, చూసుకొని వేసుకోండి. ఇది తీసి పడేసేయండి ఇలాంటివి వస్తే. అండ్ వాటరీ ఉన్నాయి కూడా తీసి పడేసేయండి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి. సాల్ట్ అండ్ చింతపండు రెండు మిక్స్ చేసుకున్నాం కదా ఫస్ట్. ఇలా మిక్స్ చేసుకోండి రెండు. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి 250 ml ఆయిల్ అని చెప్పాను కదండి 1 కేజీకి, అది వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఆగండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనము ఆవాలు, జీలకర్ర వేసుకుందాం కొంచెం. ఆవాలు, జీలకర్ర ఆయిల్లో వేగుతున్నప్పుడు గార్లిక్ 20 to 25 మధ్యలో తీసుకోండి 1 కేజీకి. నేను ఇందులో శనగపప్పు కానీ మినపప్పు కానీ ఏది యాడ్ చేయట్లేదు. మీకు కావాల్సి వస్తే యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేయట్లేదు. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిర్చి, గార్లిక్ పేస్ట్, చింతపండు, సాల్ట్ వేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, ఇవి కూడా కలుపుతున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకుందామండి. కొలతలు దీనికి కరెక్ట్గా ఉండాలండి. కరెక్ట్గా నీట్గా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో ఏ కర్రీస్ లేకపోయినా వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుంది. అంతా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పోపుకి వేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఇందులో కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మిక్స్ చేసుకున్నాక అంతా కలుపుకున్నాక ఇలా వచ్చింది పచ్చడి మనకి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. నేను ఒకటేసారి పోపు వేస్తానండి. కావాల్సిన వాళ్ళు
గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని కూడా పోపు వేసుకుంటారు. నేను ఒకటేసారి వేసేసాను. చూడండి టేస్ట్, కలర్ చూడండి, స్మెల్ అయితే అదిరిపోయింది. దీనికి మెయిన్ ఫాలో అవ్వాల్సిన టిప్స్: వాటర్ తడిగా ఉండొద్దు, తొక్కు పచ్చడి పాడైపోతుంది. అండ్ మిర్చి కూడా మెత్తగా ఉండొద్దు, స్ట్రాంగ్గా గట్టిగా ఉన్న మిర్చియే తీసుకోండి. అండ్ కొలతలు కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు 1/2 kg పచ్చడికి మనం 250 గ్రామ్స్ తీసుకున్నాం కదా, 125 గ్రామ్స్ చింతపండు, 125 గ్రామ్స్ సాల్ట్ అలా తీసుకోండి. ఆయిల్ కూడా అంతే. నేను ఇది ప్లాస్టిక్ కంటైనర్లో వేసానండి. మీకు కావాలి అంటే గ్లాస్ జార్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు.